मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। కార్టూన్ షో ఎందుకు మార్చేశావు? అరే అబ్బాయి, ఇప్పుడు మేము భూతాల సినిమాలు చూస్తాం. బన్నీ పర్పట్ ని పిల్లాడా? నువ్వు నాతో ఎప్పుడు చెప్పలేదు. టెంపో, ప్యారెట్ ఎలాగ క్యాట్ పిల్లలు అవుతారా? ఓ, అది పాయింటే కదా. అవును, మరి ఎందుకని తను నీ అబ్బాయి అని చెప్పాడు? ఇంకా నయ్యం, హర్రర్ షో మొదలు పెట్టలేదు కదా. ఇక్కడ కార్టూన్ షో మాత్రమే జరుగుతుంది. నేను చెప్పింది మీకు అర్థమైందా? అరే తమ్ముడు, నీకు హారర్ షో భయం వేస్తే బయటికి వెళ్ళి ఏదైనా చూడు. మెజారిటీ అయిపోయింది తమ్ముడు. ఇక్కడేమి ఎలక్షన్ జరగడం లేదు, కార్టూన్ షోయే జరుగుతుంది. నేను ఏదంటే అదే. నీకేమైనా అనుమానమా? మరి నేను అది ఇవ్వనా? సరే ఇవ్వక, ఎలా తీసుకోవాలో నాకు తెలుసా. నాకు తల తిరుగుతుంది, దాన్ని ఆపు. నీకే చెప్పేది, దాన్ని ఆపు. బన్నీ, మైక్ వస్తే తనెందుకు ఫ్యాన్ మీదే కూర్చున్నాడు? తను ఎగరగలడు కదా. థ్యాంక్ యూ నా సోదరుడా హనీ. యు ఆర్ సో ఇంటెలిజెంట్. నీకేమైనా అనుమానమా? ఓయ్ తమ్ముడు, నేను ఇంటెలిజెంట్ అంట. ఇంటెలిజెంట్. అరే, వాడిని ఎగతాలు చేస్తాడు. నువ్వు ఒక పెద్ద ఫూల్. పపెట్ ప్లీజ్, నాకు రిమోట్ ఇవ్వవా ప్లీజ్. నేను ఈ సీరియల్ చూడాలి. మంకీ ఎలా బయటకు వస్తుందో చూడాలి. మర్చిపో, నేను దాన్ని ఇవ్వనా. నువ్వు ఇవ్వకపోతే నేను వేరే ఏదైనా పెద్దగా చేస్తాను. అసలు ఇక్కడే జరుగుతోంది. ఏం చెప్పమంటారు మేడం? పొద్దు నుంచి పప్పట్టు మమ్మల్ని ఇలాగే ఇబ్బంది పెడుతూ ఉంది. తప్పుగా చెప్పద్దు మేడం. అసలు ఏమైందంటే? సరేలే కానీ ముందు రిమోట్ ఇవ్వు. నైట్ టైంలో ఎంత వాల్యూమా? నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. అయినా నాకెందుకో? నేను ఇప్పుడు పార్టీకి వెళ్తున్నాను. నేను వచ్చేసరికి స్టోర్ రూమ్ అంతా క్లీన్ చేసి పెట్టాలి. అర్థమైందా? లేదు, ఎటువంటి అనుమానం లేదు. వెళ్ళండిగా, వెళ్ళి త్వరగా రిమోట్ తెచ్చే. అరే, ఇది స్టోరా లేక డస్ట్బిన్నా? ఇందులో ఎంత చెత్త ఉందేంటి? నాకు తల తిరుగుతోంది. అరే, మా ఓనర్ నాతో బాగా పని తీసుకుంటున్నారు. ఒకటి అర్హత పర్సనాలిటీ చూసి వాడికి ఏ పని చెప్పాలన్నది ఆలోచించాలి. ముందేమో అద్భుతం అద్భుతం అని అన్నారు, కానీ ఇప్పుడు రాత్రనక పొగలనక నా చేత క్లీన్ చేయిస్తున్నారు. సారీ బ్రో. నేను బ్రోని కాదు, సిస్టర్. సిస్టర్, ఇక్కడే ఉండండి. ఈ పని మొత్తం అయిన తర్వాత మీరు నాకు వైద్యం చెయ్యాలి. మీకేమైనా అనుమానమా? నీకు బుద్ధుందా లేదా? నేను హాస్పిటల్లో ఉన్న సిస్టర్ ని కాను, కానీ ఆపరేషన్ చేయకుండానే నీ రెక్కల్ని కట్ చేసి పడేస్తాను, తెలుసా? పట్ల ఈ స్టోర్ రూమ్ ను క్లీన్ చేసి నీ ప్రాణమే పోయేటట్టుంది. ఇక్కడున్న బూజుని చెత్త కూడా దులిపేస్తాను. వల మాత్రం తెగిపోకూడదు. ఒకవేళ వల తెగిపోయిందో నీ ముక్కు కోసేస్తాను. ఇంత చిన్న స్పైడర్ నన్నే భయపెడతావా?
నువ్వెవరు? పెపెట్ మెతుల్లా నా పూర్తి పేరు. నీకు అనుమానమా? అనుమానం లేదు. ఇదిగో చూడు. అరే ఎందుకు కొడుతున్నావు? కూర్చొని మాట్లాడుకోవచ్చుగా. ఓ కూర్చోనా? ఇప్పుడు చూడు. ఏయ్, నేను చాలా కష్టపడి ఆ వలన అల్లాను. ఇదిగో నువ్వు అయిపోతావు చూడు. ఆగు ఆగు ఆగు. సారీ, తెలియకుండా పని చేశాను, నన్ను క్షమించు. ఇంకెప్పుడు అలాంటి చేయను. ఆగు ఆగు ఆగు. ఏ తప్పు జరిగిపోయింది, నన్ను క్షమించు క్షమించు. నాకు విషయం చెప్పండి మిత్రులారా, ఈ హారర్ షో ఎందుకు భయంకరంగా ఉంది? అరే ఇది భయంకరంగా ఉన్నందువల్లే దీన్ని హారర్ షో అని అన్నారు తెలుసా? ఇప్పుడు అర్థమైందా? అరే ఈ సీన్కే భయపడుతున్నావేంటి? వాడేం చేస్తున్నాడు? హీరో ఊరికే టీ తాగుతున్నాడు అంతే కదా. అటు చూడండి, అక్కడ అక్కడ దయ్యం. దయ్యం దయ్యం. త్వరగా త్వరగా పరిగెత్తండి. త్వరగా. ఏ నన్ను చూసి అందరూ ఎందుకు భయపడుతున్నారు? ఏ ఇది నేనే. హర్రర్ మూవీ చూడాలని ఆశపడ్డావుగా, ఇప్పుడు వీళ్ళకి నేను హర్రర్ మూవీ చూపిస్తాను. ఏమైనా అనుమానమా? వాయ్ మిత్రులారా, పైన పప్పెట్టు అక్కడే ఉన్నాడు, మనం వెళ్ళి కాపాడాలి కదా. అన్నయ్య, ఆత్మ దగ్గర తప్పించుకుంటేనే కదా కాపాడగలం. నా నుంచి మీరు తప్పించుకోలేరు, ఎప్పటికీ తప్పించుకోలేరు. ఎలా ఉన్నారు? నేను మాత్రమే ఇక్కడ లేను. అక్కడ చెట్టు పక్కన బని అనే జోగవర్ నించున్నారు. మీరు ఇలా చెప్పినందుకు ధన్యవాదాలు. ఇప్పుడే చూస్తాను. నేను మిమ్మల్ని వదిలిపెట్టను. నేను మిమ్మల్ని వదలను. వదలంటే వదలను. వద్దు వద్దు ప్లీజ్. ఓకే. ఏయ్, నీతో దొంగ పోలీస్ ఆట ఆడుతాను అనుకున్నావా? టైం అడుగుతున్నావు. వద్దు ప్లీజ్, నన్ను వదిలే, నన్ను వదిలే. ఏంటి మరీ ఎక్కువ చేస్తున్నావు? నా గడక కోపం వచ్చిందనుకో, నేను నీకు హారర్ ఫిల్మ్ చూపిస్తాను. అలాగా? అయితే మీ అన్నని కాపాడుకో. ఇది తప్పు. ఎవరి మీద కోపాన్ని ఆ మీద చూపించకూడదు. ఇది చాలా తప్పు. తప్పు. ఏ మూర్ఖులారా, మీరేం ఫిష్ కాదు, డాగు క్యాటు. మునిగిపోయి చచ్చిపోతారా? తమ్ముడు, ఈ భూతం పూపట్లా ఉంది కదా, దీని గొంతు కూడా అలాగే ఉంది. నువ్వేమంటావు? అవును, నువ్వు సరిగ్గా చెప్పావు పెద్దడా. మనం వాడిని ఊరికే వదిలిపెట్టకూడదు. ఇప్పుడు వాడికి నిజమైన భూతం ఎలా ఉంటుందో చూపిస్తాను. ఏ పప్పట్, ఏంటి మమ్మల్ని మోసం చేద్దామని చూస్తావా? ఏ మీతో నేను సరదాగా ఆడుకున్నాను, మీకేమైనా కోపం? ఏమిటి ఆట? ఎవరైనా ఇలా ఆడుతారా? మా హార్ట్ బీటు ట్రైన్ కంటే వేగంగా కొట్టుకుంటుంది, కావాలంటే నువ్వే చూడు. నా హార్ట్ బీట్ అసలు ఆగిపోయింది. నిన్ను ఈరోజు బార్బిక్యూ చేసి తీరాలి. ఏమంటావు తమ్ముడు? వెయిటింగ్. అరే నన్ను తినొద్దు, బతకనివ్వండి. మీ కడుపు పెడుతుంది. నన్ను వదలండి, వదలండి. సరే సరే వెళ్దుగానిలే, కానీ నేను ముందు నీ ముక్కుని కొరికేస్తాను. మీకేమైనా మతిపోయిందా? తను మన మిత్రుడు. తన్ని మాకిచ్చేసాయి. ఈ రోజు తిందాం అనుకుంటున్నావు. అరే వద్దు, మనం అబద్ధం చెప్పి దీనికి పనిష్మెంట్ ఇప్పించాం. అందుకే ఇది భూతంలో వచ్చి మనల్ని భయపెట్టింది. దెబ్బకి దెబ్బ చెల్లైపోయింది కదా. మీరు భయపడ్డారు కదా, నిజంగా నేను దాన్ని తినేస్తానేమోనని. నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు తమ్ముడు? త్వరగా చెప్పు. అరే అన్నయ్య, నేను ఏదో కామెడీ చేయడానికి ట్రై చేశాను, కానీ అన్నయ్య మనం ఈ పప్పెట్ చేసిన దానికి తప్పకుండా ఒక పనిష్మెంట్ ఇవ్వాలి. సరిగ్గా చెప్పావు తమ్ముడు.
ఇది ఎలా భయపెట్టిందంటే నేను 2-3 సార్లు చచ్చిపోయినట్టు అనిపించింది. అవును, ఇది నిజమే. ఇటువంటి ఆటలు ఎప్పుడు ఆడకూడదు తెలుసునా? సారీ, ఇంకెప్పుడు ఇలాంటి ఆట ఆడను. మనం ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోయాం కదా. ఫ్రెండ్స్, స్నేహానికి చిన్నంగా వెళ్ళి స్టోర్ రూమ్ ని క్లీన్ చేయండి. మన ఓనరం వస్తే నన్ను బార్బీక్యూ నిజంగానే చేసేస్తుంది. మీకు అర్థమవుతుందా? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? మేడం, స్టోర్ రూమ్ క్లీన్ చేయడానికి మేము పప్పెట్కి సాయం చేస్తున్నాం. అవును. వావ్, మీరు ఎంత గొప్ప ఫ్రెండ్స్ గా ఉన్నారు. ఇంత మంచి ఫ్రెండ్స్ గా ఉండటం వల్ల మీ అందరికీ నేను రేపు ట్రీట్ ఇస్తాను.